రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందా? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సీరియస్గా ఉన్నారా? అయితే ఇటు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీలు సాంకేతిక కారణాలు చూపించి తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం దావోస్లో ఉన్నటువంటి ట్రంప్ మరింత చొరవ తీసుకుని ఇటు రష్యా అటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్లను ముఖాముఖి కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాడు. శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో త్రైపాక్షిక చర్చలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం ట్రంప్ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ట్రంప్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించే అవకాశం ఉందో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. ఫిబ్రవరి 2022 నుంచి మొదలైన యుద్ధం మరో నెల దాటితే 4 నుంచి 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. గత 4 సంవత్సరాల యుద్ధంలో ఇటు ఉక్రెయిన్తో పాటు అటు రష్యా కూడా భారీగా నష్టపోయింది. బిలియన్ల కొద్దీ డాలర్లతో పాటు లక్షల సంఖ్యలో సైనికులను కోల్పోయింది. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 24 గంటల్లో యుద్ధానికి ముగింపు పలికిస్తానని ప్రగల్భాలు పలికాడు. తీరా చూస్తే ఏడాది దాటిపోయినా ఆయన చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. పుతిన్తో పాటు జెలెన్స్కీ వ్యవహారంతో ట్రంప్ కూడా విసిగిపోయాడు. ఇక తాజాగా దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడానికి వచ్చిన ట్రంప్ మరోమారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారి ఆయన యుఏఈలో ఇటు రష్యా అటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్లను కూర్చోబెట్టి చర్చలు జరపాలని నిర్ణయించారు. శుక్రవారం త్రైపాక్షిక చర్చలు మొదలుపెట్టాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ చర్చలు శుక్ర, శనివారాలు 2 రోజుల పాటు కొనసాగుతాయి. దీనిపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్పందిస్తూ చర్చలు జరపకుండా ఎవరికి వారు ముఖం చాటేసి కూర్చోవడం కంటే చర్చలు జరపడమే మేలని కామెంట్ చేశారు. ఈ నెల 23, 24 తేదీలో అబుదాబిలో ఉక్రెయిన్, అమెరికా, రష్యాల మధ్య చర్చలు జరగనున్నాయి. ముందుగా సాంకేతిక స్థాయిలో ఉంటాయని జెలెన్స్కీ దావోస్లో గురువారం జరిగిన ప్యానెల్ డిస్కషన్లో మాట్లాడుతూ చెప్పారు. ఇక రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారి త్రైపాక్షిక చర్చలు జరగబోతున్నాయన్నారు. ఇక చర్చలకు అమెరికా నాయకత్వం వహించి యుద్ధానికి ముగింపు పలకాలని తాము ఆతృతతో ఎదురుచూస్తున్నామన్నారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు త్రైపాక్షిక చర్చలు ఉంటాయన్నారు. అయితే అంతకుముందు జెలెన్స్కీ సుమారు గంటల సేపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో భేటీ అయిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు. ట్రంప్తో చర్చల పట్ల జెలెన్స్కీ సంతృప్తి వ్యక్తం చేశారు. వారం ట్రంప్తో చర్చలు జరిపింది. తర్వాత అమెరికా టీం రష్యాకు బయలుదేరుతుందన్నారు. తమ బృందం సభ్యులు అమెరికన్లతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అమెరికన్లు రష్యాకు వెళతారు. రేపు లేదా ఈ రోజు రాత్రి పుతిన్ను కలుస్తారు. ఈ రోజు కలవడానికి అవకాశం ఉండదు. పుతిన్ నిద్రపోతూ ఉండొచ్చు. అయినా ఆయన మదిలో ఏముందో ఎవరికీ తెలియదని జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇక జెలెన్స్కీలో కాస్త కాన్ఫిడెన్స్ పాలు ఎక్కువగా కనిపించింది. తన అంచనా ప్రకారం రష్యన్లు కాస్త దిగివచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత త్యాగం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఉక్రెయిన్ కూడా దానికి సిద్ధంగా ఉందన్నారు. మరి రష్యా కూడా కాస్త తగ్గితే దీనికి త్వరగా పరిష్కారం లభించే అవకాశం ఉంటుందన్నారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. అయితే చర్చల ఫార్మాట్ గురించి కానీ, తన అధికారులు నేరుగా పుతిన్తో చర్చలు జరుపుతారా అనే అంశం గురించి కానీ ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఇక జెలెన్స్కీ వాదన విషయానికొస్తే ప్రస్తుతం యూరోప్ కూడా తమ సెక్యూరిటీని అమెరికాపైనే ఆధారపడుతోంది. యూరోప్ కూడా తన కాంటినెంట్ను రక్షించుకోవడానికి సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు జెలెన్స్కీ. ప్రస్తుతం పుతిన్ ఉక్రెయిన్ తర్వాత తన తదుపరి లక్ష్యం యూరోప్ను చేసుకునే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. దానికి గాను యూరోప్ మొత్తం కలిసికట్టుగా సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకోవాలని, యూరోప్ను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడిందన్నారు. ఇక యూరోప్ పరిస్థితి ఎలా ఉందంటే ప్రమాదం ముంచుకొస్తుందనే సమయంలో కళ్ళు తెరుచుకుని నాటో దళాలపై కూడా ఆధారపడాల్సి వస్తోంది. ఇక వాస్తవంగా చెప్పాలంటే నాటో వాస్తవంగా యాక్షన్లోకి దిగింది ఎప్పుడో కూడా ఎవరికీ తెలియదు. అందుకే యూరోప్ కూడా ప్రస్తుతం సాయం కోసం అమెరికాపై ఆధారపడాల్సి వస్తోందన్నారు జెలెన్స్కీ. ప్రస్తుతం నాటో ఉనికిలో ఉంది. అమెరికా కూడా తన వంతు సహకారం అందిస్తామన్నారు. అయితే ఒకవేళ అమెరికా సాయం చేయడానికి నిరాకరిస్తే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ప్రతి ఒక్క యూరోపియన్ నాయకుడి మదిలో ఇదే ప్రశ్న తొలుస్తోందన్నారు.
ఇక నాటోలో ఉక్రెయిన్ ఉండి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. గ్రీన్లాండ్ సమీపంలో రష్యాకు చెందిన యుద్ధ నౌకలను ముంచడానికి నాటోను ఉక్రెయిన్ సాయం తీసుకునేదని, తమకు ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తెలుసు. గ్రీన్లాండ్ను రష్యాకు చెందిన యుద్ధ విమానాలు స్వేచ్ఛగా తిరుగుతుంటే ఉక్రెయిన్ నాటోకు చెందిన ఖచ్చితంగా సాయం చేసేది. గత 4 సంవత్సరాల నుంచి తాము యుద్ధంలో రాటు తేలిపోయాం, బాగా అనుభవం గడించాం, తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని, గ్రీన్లాండ్ సమీపంలో ఒక్కటంటే ఒక్క రష్యా యుద్ధ నౌక కనిపించకుండా చేయగల సత్తా తమకు ఉందన్నారు. దీనికి ఆయన క్రిమియాలో రష్యాకు చెందిన యుద్ధ నౌకను సముద్రంలో ముంచేసిన ఘటన గురించి గుర్తు చేశారు. అయితే దురదృష్టవశాత్తు తాము నాటో కూటమిలో సభ్యులం కాదు కాబట్టి నాటోకు సాయం చేయలేకపోతున్నాం, గ్రీన్లాండ్లో రష్యా యుద్ధ నౌకలను ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారు. ఇక గురువారం జెలెన్స్కీ ట్రంప్తో గంటసేపు సమావేశమయ్యారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీగా అమెరికా అప్పగించిందన్నారు జెలెన్స్కీ. అయితే అసలు విషయానికొస్తే రష్యా ఉక్రెయిన్లో ఆక్రమించిన భూభాగం నుంచి వెనక్కి తగ్గమని, ఆ భూభాగాన్ని రష్యాకిచ్చే ప్రసక్తే లేదని గట్టిగా వాదిస్తోంది. డాన్బాస్ రీజియన్లో 75% భూభాగం రష్యా ఆక్రమణలోకి వెళ్లిపోయింది. ఇక జెలెన్స్కీ మాత్రం తన భూభాగంలో అంగుళం కూడా రష్యాకివ్వనని తేల్చి చెబుతున్నారు. అందుకే సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ట్రంప్ కూడా జెలెన్స్కీని రష్యా ఆక్రమించిన భూభాగాన్ని ఇచ్చి ప్రశాంతంగా ఉండు అంటూ పలుమార్లు సలహా ఇచ్చారు. అయినా జెలెన్స్కీ మాత్రం అంగీకరించడం లేదు. ట్రంప్ కూడా ఈ యుద్ధంలో పరోక్షంగా పుతిన్కు సాయం చేస్తున్నాడని జెలెన్స్కీ మండిపడుతున్నారు. మాస్కోకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత జెలెన్స్కీ ట్రంప్ను సుమారు 6 డజను సార్లు కలిసి ఉంటారు. అయితే గురువారం నాటి చర్చల పట్ల తరువాత ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ దౌత్యవేత్తలు గురువారం నాడు మాస్కోలో పుతిన్తో చర్చలు జరిపారని దావోస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దాంతో త్వరలోనే యుద్ధం జొగుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే జెలెన్స్కీని ఈ వారంలో దావోస్ పర్యటన గురించి ప్రశ్నించినప్పుడు యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఫండింగ్తో పాటు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తామని ట్రంప్ సంతకం చేస్తేనే దావోస్ వెళ్తారని చెప్పారు. ట్రంప్ జెలెన్స్కీలు డ్రామాను